హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మా పెళ్ళికి నేను తీసుకున్న పట్టు చీరలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తా. మా పెళ్ళి అయి 2 years అయింది. అప్పట్లోనే చీరకి 16,000 పడ్డది, బ్లౌజ్కి 3,000 అయితే పడ్డది. నాకైతే ఎల్లో కలర్ అయితే నచ్చదు, కానీ పెళ్ళి కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. అయినా పెళ్ళికి ఎల్లోనే కట్టాలి, వైటే కట్టాలని ఎందుకంటారు నాకైతే ఇప్పటికీ తెలియదు. మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇదే నా చీర, పింక్ కలర్ బార్డర్, ఎల్లో కలర్ మధ్యలో గోల్డిష్ అయితే వచ్చింది. బార్డర్ అయితే పెద్దగా బాగుంది, చీర అయితే మంచిగానే ఉంది. మొత్తం ఇప్పుడైతే ఇప్పుడు చూపిస్తా ఎట్లుందో చూద్దాం. నేను కట్టకు కూడా చాలా డేస్ అవుతుంది. అప్పుడు నా పెళ్ళికి కట్టిన మధ్యలో ఒకసారి ఏమో కట్టిన అంతే. బార్డర్ అయితే పెద్దగా వచ్చింది, కట్టుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఇదైతే ముందు నుంచి, ఇదైతే కొంగు కూడా బాగుంది, కొంచెం సాఫ్ట్ పట్టులాగా ఉంది, మంచిగా ఉంది. పెళ్లి చీరకి అయితే ఎక్కువ ప్రైస్ అయితే పెట్టరు, ఎందుకంటే అవి ఎప్పుడు మనం కట్టుకోలేం కదా. నేనైతే ఎక్కువ చీరలకైతే ప్రైస్ పెట్టను. పెళ్లి చీర కంటే ప్రధానం చీరకే ఎక్కువ ప్రైస్ అయితే పెడతారు, ఎందుకో మరి. ఇప్పుడు చీరలు అయితే తక్కువ ప్రైస్లో తీసుకున్నా కానీ మగ్గం లేస్ అయితే వేపించడం వల్ల మంచి లుక్ అయితే వస్తుంది. నేను కూడా వేపిస్తాను ఈ చీరకి. ఇప్పుడైతే మీకు బ్లౌజ్ అయితే చూపిస్తా. బ్లౌజ్ కూడా నాకు ఒక 3,000 ఏమో పడ్డది, ఎంత ఎక్కువ ఏం పడలేదు. నాకైతే డిజైన్ ఏమి అంత నచ్చలేదు, ఎందుకంటే ఆమె నాకు స్టిచ్చింగ్ అయితే నాకు ఒక 6 డిజైన్స్ అయితే పంపింది. అందులో నాకు వేరే చాయిస్ లేక ఇదే పెట్టుకోవాల్సి అయితే వచ్చింది. స్టిచ్చింగ్ అయితే మంచిగానే ఉంది, కానీ డిజైన్ కొంచెం హెవీగా అనిపించలేదు. నా పెళ్ళి చీరకి బ్లౌజ్ కలిపి ఒక 20,000లో అయితే అయిపోయింది. ప్రధానం శారీకి ఒక 12,000 ఏమో పడ్డది, ఎంగేజ్మెంట్ శారీకి ఒక 8,000 పడ్డది అంతే. బ్లౌజ్ అయితే ఇట్లుంది, బాగుంది. మన ఛానల్ని అయితే చూస్తురు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతురు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదే నాది ప్రధానం శారీ, ఇదైతే తర్వాత చూపిస్తా. ఇదైతే మా మేనమామలు పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, అప్పుడు పెట్టిన శారీ. ఇదైతే చాలా బాగుంటుంది, కలర్ కూడా నాకైతే మస్తు నచ్చింది. బార్డర్ కూడా పెద్దగా వచ్చింది, ముందు నుంచి అయితే చిన్నగా ఉంది. కానీ మా అమ్మకు తెలియక దీనికి బ్లౌజ్ అనేది చిన్నగా కుట్టించింది, అంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టి సింపుల్గా కుట్టించింది. మళ్ళీ దీనికి మగ్గం వర్క్ వేసి బ్లౌజ్ అయితే కుట్టించుకోవాలి. సింపుల్గా కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కట్టుకోరాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, నాకైతే కట్టుకోరాదు కాబట్టి. ఇదైతే కొంగు పింక్ కలర్ అయితే వచ్చింది. ఇదైతే చిన్న బార్డర్ ముందు నుంచి అయితే వచ్చింది. ఇవేనండి నా పెళ్ళికి తీసుకున్న పట్టు చీరలు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే గెలిచి వస్తానని, నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని, ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటై